ఐటీలో డ్రగ్స్ పై స్పందించారు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. ఏ కంపెనీల్లో ఉద్యోగులు డ్రగ్స్ తీసుకుంటున్నారో ఆ లిస్ట్ సిట్ ఇచ్చిందని అన్నారు ఆయన. అయితే డ్రగ్ తీసుకుంటున్న వారి పేర్లు ఇవ్వలేదని అన్నారు. ఆ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నామని అన్నారు. కంపెనీలకు ఆయా కంపెనీల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరామని అన్నారు ఆయన. మొత్తం ఐటీ రంగం డ్రగ్స్ తీసుకుంటుందని ప్రచారం చేయటం కరెక్ట్ కాదన్నారు జయేష్ రంజన్. పట్ల ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళలో కూడా సామాజిక కర్తవ్యం గురించి, సామాజిక బాధ్యతల గురించి కొంత వాళ్ళలో కూడా కొంత ఒక రకమైన మనస్తత్వం వస్తుంది. ప్లస్ మంచిగా నిఘా పెట్టండి. ఎవరైనా కొద్దిగా కూడా మీకు సస్పెక్షన్ వస్తే దట్ ఇట్లాంటి ఎవరో తప్పు పని చేస్తూ ఉన్నారు, వెంటనే పోలీస్ సహాయంతో వాళ్ళని మీరు తొలగించాలి. ప్లస్ వాళ్ళపైన గట్టిగా శిక్ష మీరు పెట్టుకోవాలి. సో కంపెనీస్తో ఈ రూపంలో మేము మాట్లాడుతున్నాము. రెండవది గమనించే విషయం ఏముంది అంటే మన హైదరాబాద్ నగరంలో 4 లక్షల పైన ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు. సో ఒక 4 లక్షల మందిలో ఒక 10-20 మంది ఇట్లాంటి డ్రగ్స్ సేవిస్తూ ఉంటే ఇది చాలా ఏదో పెద్ద సమస్యగా తయారైపోయింది. మొత్తం ఐటీ రంగంకి ఏదో పెద్ద ఒక క్రైసిస్ వచ్చింది. అంత అతిశయోక్తిగా కూడా చూడాల్సిందిగా అవసరం లేదు. పర్సంటేజ్ రూపంలో చూస్తే 4 లక్షల్లో ఒక 20 మంది 30 మంది 0.0000001% కూడా ఉండదు. సో దాన్ని అంత పెద్ద చేసి అంటే ఏదో ఐటీ ఇండస్ట్రీకి పెద్ద ఒక ఏదో క్రైసిస్ వచ్చేసింది అంతా కూడా చేయాల్సిందిగా అవసరం లేదు. అన్ని కంపెనీస్కి సొంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఒక పైసా కూడా ప్రాఫిట్ వాళ్ళు పోగొట్టకుండా వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. సో ప్రతి ఎంప్లాయీస్ నుంచి కూడా వాళ్ళకి అదే ఆశ ఉంటుంది. అండ్ మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అదే భరోసా ఇస్తున్నారు దట్ మా కోడ్ ఆఫ్ కండక్ట్లోనే ఎవరో ఏమీ ఇల్లీగల్ పని చేయకూడదు అట్లా స్పష్టంగా ఉంది. కాబట్టి మేము కూడా ఇది సహించుకోము అండ్ ఎవరిని ఇట్లా చేయడానికి అవకాశం కూడా మేము ఇవ్వము. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రధానంగా ఉన్నారు? మాకు పేర్లు తెలియదు. ఈ కంపెనీ పరంగా మాకు కంపెనీ పేర్లు ఉంది, బట్ ఎంప్లాయీస్ పేరు అవన్నీ వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఎందుకు ఇస్తారు? మా దగ్గర మాకు తెలియదు. మాకు జస్ట్ కంపెనీస్ పేర్లు ఇచ్చారు. ఆ కంపెనీస్ పేరు కూడా నేను బయట పెట్టట్లేదు, ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ కాదు. మొత్తం ఐటీ రంగానికి ఏదో చెడ్డ పేరు తేవాలి అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఇందాక చెప్పినట్టుగా 4 లక్షల మందిలో ఒక 20 మందికి ఇట్లాంటి అలవాట్లు ఉంటే దాన్ని అంత పెద్ద చేయాల్సిందిగా అవసరం కూడా లేదు.